వినాయకుడని అబ్బా ఓ ఎందుకు ఇలా పేరు చెప్పాలంటే నాకు నోటికి వస్తుంది అన్ని దాంట్లో చేతికైతే 7 నుంచి 7 దాకా చూసి సారు ఉండకూడదు ఎందుకంటే ఎన్ని వ్యర్థమైన తీసేసి అని చెప్పి అంటుందంటే తీసేసి మా కొండదాసులు ఇంటికాడ పక్క యాప్ చెట్టు ఉంది మొత్తం తీసి మొత్తం నాటికి తగిలించాను. యాప్ చెట్టుకి తగిలించి కొన్ని రోజులు దేవుళ్ళు నడుచుకున్నాను. కొన్ని తెలియని వయసు దేవుళ్ళు నడుచుకొని నేను దేవుళ్ళు నడుచుకొని కొన్ని దినాలు మళ్ళీ బాధకాడకి వెళ్ళిపోయాను. బాధకాడకి వెళ్ళిపోయి మళ్ళీ దిగజారిపోయి దేవుడి సన్నిధికి నేను ఆయన పూర్తిగా మర్చిపోయాను. కానీ ఆయన అప్పుడే నాకు తెలియని వయసులో ఒక కార్యం చేశాడు. ఆదివారం నాడు చర్చికి రాకుండా బాగట్టాగా నడుచుకుంటా ప్రార్థన చేసుకుంటా దేవుడిని నిర్లక్ష్యపరుస్తా. నేను అలాగే తెలియని వయసులో నేను ఉన్నప్పుడు దేవుడు నా యందు ఆయన ఎంత గొప్ప చూపుతూ వచ్చాడంటే చెప్పాలంటే ఊహలకు ఊహించినది ఏంటి ఆయన కృప ఎంత మంచివాడంటే అసలు నోటితో చెప్పలేకపోతున్నాను. నేను ఆయనది ఎంత ప్రేమ అంత ప్రేమ నేను కొలతలు కూడా నేను చెప్పలేను. కానీ ఆయన అప్పుడే నాకు అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చాడు దేవుడు. ఆదివారం నాడు చర్చికి రాకుండా ఎగ్గొట్టి చెనక్కాపురంలోకి పోయినప్పుడు 3 సార్లు తేలు పుట్టింది. ఒక్కసారి కొడితేనే భరించుకోలేరు, 3 సార్లు తేలు కొడితే ఇంకా భరించుకోవడమా, అది కూడా చిన్నవాడిని. ఆ తేలు ఫ్యాన్లోకి వెళ్ళిపోయి ఒకసారి ఇక్కడ ఈ సైడ్ ఇక్కడ పుట్టింది, ఇంకోసారి ఇక్కడ పుట్టింది. ఏంది సేమ ఏంది పుట్టినప్పుడు సురుకు ఎలా ఉందంటే అంత భయంకరమైన తీపి వస్తుంది. ఇది గడిసీమ ఉంటుంది అని చెప్పని నాకు తెలియదు కదా తేలని. చుట్టూ ఎక్కడన్నా తీసుకుందామంటే చుట్టూ ఆడవాళ్ళు లేడీస్ తీసుకోలేక అట్టగా ఉన్నప్పుడు ఆటో లాస్ట్లో మేము ఆటో ఎక్కినప్పుడు ఎక్కి వెనక్కి కూర్చున్నప్పుడు మళ్ళీ అనగా అప్పుడు భయంకరంగా ఇంకా బాగా పుట్టింది. దేనికి ప్రమాదకాలం ఏది తేలు అయిందని చెప్పని 20 చెట్లకు తీస్తే ఇంతలా ఉందండి, తెల్లంగా ఉంది. కానీ ఆ తేలు అయితే పేరు మనకి తెలియదు, చాలా రకాలు ఉంటాయి పేర్లు తేలుకి. ఆ తేలు 3 సార్లు పుట్టింది. మా పెద్ద చెల్లెలు అమ్మిడుంది, చాలా మంది చూశారు ఆ తేలుని. మరి 3 సార్లు పుడితే నీకు ఇష్టమైపోవడం ఏంటి, ఏంది అసలు ఏంది, కొంతమందికి ఇష్టమైకదంటారు. ఏమి కాదు, ఏమి ఇష్టమైపోతుంది, మేము దేవుడుగా కాదు. కాకపోతే దేవుడు నా ఎందుకు ఇష్టమైపోకుండా ఆ తెలియని వయసులోనే నాకు దేవుడు తోడే ఉన్నాడు. నేను కనుగొలేకపోయాను. అమ్మన ఆ రోజు వారంపల్లి సార్లలో కూడా ప్రార్థన పెట్టినప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు చెప్పాను, ప్రభువా ఈ సన్నిధిని నేను పోగొట్టుకొని పనికి పోయినప్పుడు నేను ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించావు. నాకు తెలిసిన విషయంలో తేలుకుంటున్నాడు, ఎవరు బాధపడుకోకుండా పడి దొరలాడకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. నా కళ్ళ ముందు చాలా మందిని చూశాను, తేలు గురించి భయంకరంగా గడిచేవాళ్ళు. కానీ నాకు అటువంటి పేరే లేకుండా తీసాడు దేవుడు. అదొక కార్యం అని చేసింది. అదొకటైతే అప్పుడు మర్చిపోయి నాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత కృప అన్నాను, నేను దేవుడి సన్నిధికి పోతాను, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు కూడా చర్చికి రావాలి కృప అంటే సరే అన్నాను. ఎందుకంటే లోకానుసారంలో ఉండి అమ్మాయికి నేను అబద్ధం చెప్పాను. పెళ్లి చేసుకున్న తర్వాత నా సిద్ధానుసారంగా అమ్మాయి నడిచింది. చర్చికి రాను ఏంది ఎగస్టాలా, నేను రాను, నీ ఇష్టపక్కన చెప్పిన తెలుపో అని చెప్పాను. అట్టాగే మాట్లాడేవాడిని, అంత గర్విష్టంగా ఉండేవాడిని. మాట్లాడితే కోపం, చూస్తే కోపం, వాడు ఏమైనా కానీ ఏంది రారే అంటే చాలు భయంకరంగా కోపం. అసలు ఏంటి నన్ను రాను ఏంది చిన్న పెద్దలా ఒరే అన్నాడు, పేరు పెట్టి పిలువా అనేవాడిని. అంత గర్విష్టం నేను. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే బూతులు, బూతులు రాదే నా నోరు నుంచి మాట వచ్చేది కాదు. అలాగ ఉన్నప్పుడు దేవుడికి నేను విగ్రహారాధనకి నేను కడ్డీలు ఇలా తెప్పుతారు కదా, పేరు చదువుకుంటా వస్తున్నప్పుడు నేను లాస్ట్లోకి వచ్చేటప్పుడు యేసు ప్రభువా అనేవాడిని. ఎందుకు వచ్చాడు ఆయన, అయ్యా క్షమించండి అయ్యా గబక్క అనేసాను అంటే చూడండి దెయ్యాన్ని పట్టుకుని అయ్యా క్షమించండి అయ్యా అన్నాను నేను. నాకు తెలియదు ఎవరు దేవుడు అయింది, ఎవరు అసత్యమా ఏది సత్యమని కనుగొలేకపోయాను నేను. అనుకొని ఇప్పుడు రాకూడదు చెప్పండి అనుకున్నప్పుడు మళ్ళీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే నేను పూజ చేసినప్పుడు కనీసం శివంలో ఆయన పేరు వచ్చేసేది ఏసయ్యా అనేవాడు. మళ్ళీ అట్టాగా ఉంటున్నప్పుడు ఒకసారి భయంకరంగా బాగా లేకుండా వచ్చింది. సాతానుడు బాగా భయంకరంగా నన్ను
8 మంది కన్నికలు ఉండేవారు నాకు. 8 దెయ్యాలు నన్ను పట్టుకొని పీడిస్తూ వచ్చాయి. ఈ మెడభుజాల మీద 60 కేజీలు 70 కేజీలు బరువు పెడితే ఎలా ఉంటుంది మెడకాయి, అలా ఉండేది. ఇట్టాగే ఉండేది మెడకాయ, ఇట్టనే ఉండదు. నీళ్ళు తాగలేకపోయేవాడిని, మాట్లాడలేకపోయేవాడిని, పుట్టకేయలేకపోయేవాడిని. అనుకున్నప్పుడు కూడా దేవుడిని నేను ఎరగలేకపోయాను. దేవుడు నాకు ప్రతి క్షణము నాకు దేవుడు నన్ను పిలుస్తూ ఉండదు, కానీ నేను కనుగొలేకపోయాను. దేవుడు నన్ను పిలుస్తున్నాడని. ఆమె వస్తున్నప్పుడు లేస్తే సోదరులు పోయేవాడు. ఆమె నాడు వాడితో దెయ్యాలను బంధించి దాంట్లో ఆమె నా మెల్ల వేసేవాడు. 2 రోజులు బాగుండేది, 3 నుంచి మళ్ళీ యథావిధిగా మనకి వచ్చేది. పలానా దగ్గర వచ్చింది. వాళ్ళకి తెలియదు కదా అక్షరమేగా, అసలు వాళ్ళకి తెలియదు ఎక్కడ తీయాలని. అట్లా చేసుకొని మళ్ళీ వచ్చేటప్పటికి ఒకసారి ప్యాట్ కాడ అవతల కొట్టర్లో ఉన్నాము. ముందు వస్తూ ఉన్నప్పుడు ప్యాటలో వచ్చినప్పుడు ఇంకా భయంకరమైన కాళ్ళు పట్టుకోబోతున్నాయి, చేతులు పట్టుకోబోతున్నాయి, అన్నీ పట్టుకోబోతున్నప్పుడు మా చెల్లి భర్త ఫాస్ట్గా బండి నేను పడిపోతాను కదా, నేను చెల్లి కూడా పట్టుకోబోతాను అన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు రావడంతో అక్కడ తెచ్చి శాస్త్రంతో అక్కడ రావడంతో యథాలంగా పోయి బాల పడిపోయినప్పుడు పక్కనే వచ్చి ఒక నిన్ను దీంట్లో నుంచి కాపాడితే ఏమిస్తావురా అమ్మా, పొట్టాలు ఎత్తదల్లా నీకు, ఆ పొట్టాలు ఎత్తనమ్మ నన్ను కాపాడమ్మా, చేరుపట్టుకపోతున్నాయా. ఈ పక్క ఒక ఎత్తులు కాళ్ళ కింద పసిపేసి రుద్దేవాళ్ళు నా చేతులకి. ఎంత తెలిసినా ఇద్దరు పట్టుకుంటుంటే అట్లా ముసుకపోతా ఉండేయా, కానీ ఇప్పుడు తెలుసుకునేవి కదా నా చేతులు ముసుకపోతా ఉండే. నన్ను తొందరగా ఆడిపోతే ఇప్పుడు సోతికి తీసుకోకండి అని చెప్పి అనేవాడే. కానీ చెప్పరా ఎక్కడ తీసుకుపోతారా అని చెప్పని అనేది. నా సోదరులు తీసుకోకపోయినా కానీ నాకు చాలా చోట్ల నాకు బాగా లేదు. కానీ మరలా ఆ సంవత్సరం కూడా మళ్ళీ బాగా రాకుండా వచ్చింది. ఆ సమయంలో అప్పుడు పట్టుకున్నాను దేవుడు, మా అన్న తరఫున దేవుడు పట్టుకొని 8 దెయ్యాలు. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆయన ప్రేమను వర్ణించి చెప్పాలంటే మనకు ఊగలకు సరిపోవు, మాటలతో కూడా మనం వర్ణించలేం ఆయన ప్రేమ. ఇక్కడ నేను నరబలిలో అర్పిస్తున్నాను కదా, ఇక్కడ నేను అన్నీ చేస్తున్నాను కదా, అయ్యేది అప్పులు చేసి నరబలిలో అర్పించాలని. అప్పటికి అర్పించాను కదా, నేను చేసిన దానికి